టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు ప్రభాస్. అయితే ప్రభాస్ అనగానే అందరూ అనుష్క శెట్టి పేరు మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని, బయటపడని ఒక షాకింగ్ నిజం ఏంటంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రభాస్ ని పిచ్చి పిచ్చిగా ప్రేమించిందట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు ప్రభాస్ కోసం వెయిట్ చేసిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీలో ఎంతవరకు నిజం ఉంది? ప్రభాస్ కోసం కాజల్ 10 ఏళ్లు ఎందుకు ఆగాల్సి వచ్చింది? అంతలా ప్రేమించిన కాజల్ సడన్ గా గౌతమ్ ను ఎందుకు హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అసలు రామ్ చరణ్ కి కాజల్ కి మధ్య జరిగిన ఆ ఆచార్య వివాదం ఏంటి? ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలను, ఎవరికీ తెలియని ఇండస్ట్రీ సీక్రెట్స్ ని ఈ వీడియోలో పక్కా ప్రూఫ్స్ తో చూడబోతున్నాం. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఇటు అభిమానులతో పాటు అటు సినీ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గత కొన్నేళ్లుగా మీడియాలో ప్రభాస్ పెళ్లిపై రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి అయితే ఫ్యాన్స్ ఏకంగా ప్రభాస్ పెళ్లి ఫోటోలను గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ లవ్ లైఫ్ అనగానే అందరూ అనుష్క వైపే చూస్తారు. కానీ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ మాత్రం చాలా మందికి తెలియదు. కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2010లో వచ్చిన డార్లింగ్ సినిమా షూటింగ్ సమయంలో. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఎంతలా వర్కౌట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా టైంలోనే కాజల్ ప్రభాస్ క్యారెక్టర్ కి, ఆయన పర్సనాలిటీకి పూర్తిగా ఫిదా అయిపోయిందట. ఆ తర్వాత వెంటనే వీరిద్దరి కాంబినేషన్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే కాజల్ ఇక దాచుకోలేక తన మనసులోని ప్రేమ విషయాన్ని ప్రభాస్ కి డైరెక్ట్ గా చెప్పేసి ప్రపోజ్ చేసిందట. కానీ ఇక్కడే మన డార్లింగ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కాజల్ లవ్ ప్రపోజల్ చాలా సున్నితంగా తిరస్కరిస్తూ, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా సినిమాల మీదే అని చెప్పేశాడట. సాధారణంగా ఏ హీరోయిన్ కైనా ఇలాంటి రిజెక్షన్ ఎదురైతే అక్కడితో ఆపేస్తారు. కానీ మన చందమామ అలా చేయలేదు. ప్రభాస్ పై ఉన్న ప్రేమతో ఏకంగా 10 ఏళ్ల పాటు తన కోసమే వెయిట్ చేస్తూ వచ్చింది. ఎప్పుడు ప్రభాస్ కనిపించినా క్యాజువల్ గా తన లవ్ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉండేదట. కానీ ప్రభాస్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఫైనల్ గా కాజల్ ఇంట్లో వాళ్ళు పెళ్లి కోసం విపరీతంగా ప్రెజర్ చేయడంతో ఇక వేరే దారి లేక తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని ఈ రియల్ లైఫ్ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే కాజల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే మనకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ రోజు మనం చూస్తున్న ఈ స్టార్ హీరోయిన్ వెనుక ఎంతో స్ట్రగుల్ ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం కోసం కాజల్ ఒక సాధారణ సేల్స్ గర్ల్ గా కూడా పనిచేసింది. అవును, మీరు విన్నది నిజమే. అలా పార్ట్ టైం జాబ్స్ చేస్తూనే ముంబైలో కొన్ని హిందీ సినిమాల్లో చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ ఉండేది. అలాంటి టైంలో డైరెక్టర్ తేజ కంటిలో పడింది కాజల్. ఆయన వెంటనే తన లక్ష్మీ కళ్యాణం సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. కానీ కాజల్ లుక్స్ కి, ఇండస్ట్రీలో ఆమె పెంచుకున్న కాంటాక్ట్స్ వల్ల వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కంట్లో పడింది. ఆయన తీసిన చందమామ సినిమా కాజల్ కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో చందమామగా కాజల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ వెంటనే పౌరుడు, ఆటాడుతా లాంటి సినిమాల్లో వరుసగా అవకాశాలు కూడా అందుకుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చందమామ హిట్ అయినా కూడా టాలీవుడ్ లో ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు ఆమెకు రాలేదు. దాంతో కాజల్ తన రూట్ మార్చి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ పళని, సరోజ, బొమ్మలాటం లాంటి సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే పళని సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా హీరో భరత్ తో కాజల్ లవ్ లో పడింది అనే టాక్ గట్టిగానే వినిపించింది. అప్పట్లో భరత్ తమిళంలో మంచి సక్సెస్ఫుల్ లవర్ బాయ్ హీరో. వీళ్ళిద్దరూ కలిసి పార్టీలు, పబ్లు అంటూ తిరుగుతూ తరచూ మీడియా కంటపడేవారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. పళని సినిమా హిట్ అయ్యాక భరత్ కాజల్ ముందు ఒక కండిషన్ పెట్టాడట. నువ్వు ఇక సినిమాల్లో నటించడం ఆపేసి నన్ను పెళ్లి చేసుకో అని ప్రపోజ్ చేశాడు. కానీ కాజల్ కి అప్పుడప్పుడే కెరీర్ బిల్డ్ అవుతోంది. తన పేరెంట్స్ ని ఫైనాన్షియల్ గా సెటిల్ చేయాలనే స్ట్రాంగ్ గోల్ ఆమెకుంది. అందుకే భరత్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. దాంతో ఒక ఏడాది పాటు డేటింగ్ చేసిన ఈ జంట బ్రేకప్ చెప్పుకుంది. కాజల్ మాత్రం దేనికి కుంగిపోకుండా తన ఫోకస్ అంతా కెరీర్ మీదే పెట్టింది. ఇక అక్కడి నుంచి కాజల్ లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మగధీర సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆయన హీరోయిన్ ని ఒక కండిషన్ అడిగారు. ఏకంగా 2 సంవత్సరాల డేట్స్ సింగిల్ షెడ్యూల్లో కావాలని.
అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరూ దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక హీరోయిన్ పీక్ కెరీర్ ఉండేదే 5 ఏళ్లు. ఇందులో 2 ఏళ్లు ఒకే సినిమాకి ఇస్తే కెరీర్ రిస్క్ లో పడుతుందని అందరూ భయపడి వెనకడుగు వేశారు. కానీ అదే టైంలో తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్న కాజల్ రాజమౌళిని బ్లైండ్ గా నమ్మి ఏకంగా 2 ఇయర్స్ డేట్స్ ని రాసిచ్చేసింది. అలా 2009లో మగధీర థియేటర్స్ లోకి వచ్చింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఈ ఒక్క సినిమాతో కాజల్ రేంజ్ రాత్రికి రాత్రే ఇండస్ట్రీ నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రీ సీక్రెట్ ఏంటంటే మగధీర షూటింగ్ టైంలో రామ్ చరణ్ కాజల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా కుదరడం కోసం రాజమౌళి వీరిద్దరికి చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారట. అలా వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ సపోర్ట్ తోనే కాజల్ కి నాయక్, గోవిందుడు, అందరవాడేలే లాంటి పెద్ద పెద్ద మెగా ఆఫర్స్ వచ్చాయి. ఒకసారి అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్, కాజల్ ముగ్గురు కలిసి ఆస్ట్రేలియా వెకేషన్ కి వెళ్లిన ఫోటోలు కూడా బయటకొచ్చి అప్పట్లో ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. ఇలా స్టార్ హీరోల సపోర్ట్ తో కాజల్ బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, బాద్షా అంటూ వరుసగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సరసన నటించి ఇండస్ట్రీని ఏలేసింది. అయితే ఎంతటి స్టార్ హీరోయిన్ కైనా కెరీర్ లో డౌన్ ఫాల్ అనేది కామన్ కదా. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి పక్కన నటించిన తర్వాత కాజల్ కి హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. అది ఎంతలా అంటే స్టార్ హీరోయిన్ కాస్త ఐటమ్ సాంగ్స్ చేసే రేంజ్ కి ఆఫర్స్ వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే కేవలం 15 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న కాజల్ పీక్ స్టేజ్ లో ₹1 కోటి మార్కును దాటేసింది. మార్కెట్ తగ్గుతున్న టైంలో తను సంపాదించిన డబ్బుతో ముంబైలో తన పేరెంట్స్ కోసం ఒక లగ్జరీ ఇల్లు కూడా కట్టించింది కాజల్. ఆ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ముంబైకి చెందిన ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లుని అప్రోచ్ అయింది. ఆ బిజినెస్ పరిచయం కాస్త మెల్లగా లవ్ గా మారింది. గౌతమ్ కి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. చాలా సింపుల్ పర్సన్. దాదాపు 5 ఏళ్ల పాటు వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేశారు. ఇక లైఫ్ లో సెటిల్ అవ్వాలని కాజల్ డిసైడ్ అయ్యింది. సరిగ్గా పెళ్లి టైంలోనే ఇండస్ట్రీలో ఒక పెద్ద వివాదం రేగింది. రామ్ చరణ్ తో ఉన్న పాత ఫ్రెండ్షిప్ వల్ల చిరంజీవి ఆచార్య సినిమాలో కాజల్ ని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. సగం షూటింగ్ అయిపోయాక సడన్ గా లాక్ డౌన్ వచ్చింది. అప్పటికే 35 ఏళ్లు దాటిన కాజల్ ఇక కెరీర్ ఎలాగో స్లో అయింది కదా అని భావించి లాక్ డౌన్ టైంలో 2020 జూలైలో ఎవరికీ చెప్పకుండా గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ విషయం మెగా క్యాంప్ కి నచ్చలేదని టాక్ వచ్చింది. అందుకే ఆచార్య సినిమా నుండి కాజల్ సీన్స్ మొత్తాన్ని డైరెక్ట్ గా ఎడిటింగ్ లో తీసేశారు. కనీసం సినిమాలో ఆమె క్యారెక్టర్ ని కూడా ఉంచలేదు. దీనివల్ల రామ్ చరణ్ కి కాజల్ కి మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు నిజమని నమ్మేలా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే RRR సినిమాకి ఆస్కార్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ విషెస్ చెబితే కాజల్ మాత్రం కావాలనే తన సోషల్ మీడియాలో కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మాత్రమే పెట్టి విషెస్ చెప్పింది. చరణ్ ఫోటోను పూర్తిగా స్కిప్ చేసి తన కోపాన్ని చూపించింది. అయితే ఆ తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కోసం మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ బర్త్డే పార్టీకి కాజల్ ని, ఆమె భర్తని పర్సనల్ గా ఇన్వైట్ చేయడంతో ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక ప్రెజెంట్ లైఫ్ కి వస్తే 2022 ఏప్రిల్లో కాజల్ ఒక ముద్దుల బాబుకి జన్మనిచ్చింది. ఆ బాబు పేరు నీల్ కిచ్లు. ప్రస్తుతం కాజల్ ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం పవర్ఫుల్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ ఒక ఇంట్రెస్టింగ్ రూల్ చెప్పింది. ఇప్పుడు తను ఏ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాలన్నా ఫస్ట్ తన కొడుకుని దృష్టిలో పెట్టుకునే ఆలోచిస్తుందట. వాడు పెద్దయ్యాక థియేటర్లో తన సినిమాలు చూసి మా మమ్మీ ఎంత గొప్పగా సినిమా చేసింది అని సమాజంలో గర్వంగా చెప్పుకునేలా తన పాత్రలు ఉండాలని డిసైడ్ అయిందట. ఇందుకోసమే గత కొద్ది నెలల్లో వచ్చిన దాదాపు 20కి పైగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా రిజెక్ట్ చేసింది మన చందమామ. ఒక మదర్ గా తనకున్న ఈ కమిట్మెంట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది మన చందమామ కాజల్ అగర్వాల్ లైఫ్ లోని కొన్ని నమ్మలేని నిజాలు మరియు ప్రభాస్ తో ఉన్న ఆ అన్టోల్డ్ లవ్ స్టోరీ. కాజల్ తీసుకున్న ఈ కెరీర్ డిసిషన్స్ పై, అలాగే ప్రభాస్ కాజల్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.